కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగుల గోడు గల్గు. కోపమడచెనేని కోర్కెలీడేరును, విశ్వదాభిరామ వినురవేమా. కోపం గలవాడు ఎంత గొప్పవాడైనా దానివల్ల అతని యొక్క గొప్పతనం తగ్గిపోతుంది. కోపాన్ని తగ్గించుకుంటే అన్ని కార్యాలు ప్రశాంతంగా నెరవేరుతాయి అని ఈ పద్య భావం. మహర్షి వేదవ్యాసులంతటి వారే కోపాన్ని అణుచుకోలేక పార్వతీదేవి శాపానికి గురైన విషయం మనకు తెలుసు. అలాగే కౌశికుడనే బ్రాహ్మణుడు ఒకనాడు చెట్టు కింద కూర్చొని వేదాధ్యయనం చేస్తుండగా చెట్టుపై ఉన్న పక్షి అతని పేరెట్టవేస్తుంది. కోపించిన కౌశికుడు తన తీక్ష్ణ దృక్కులతో దానిని కాల్చి బూడిద చేస్తాడు. తర్వాత ఒక పతివ్రత ఆ విషయాన్ని అతనికి గుర్తు చేసి సన్యాసికి కోపం పనికిరాదని హితవు చెప్తుంది.